చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. నీ ఇద్దరు పొత్తులో నేను చేస్తున్నా. Watch our film Raju vs. Rambai with extended cut, streaming now only on ETV Win. ఏంటి, నీ వల్లే నాకు పొంగు పోసిందని సిగ్గుపడుతున్నావా? చేసిన తప్పుని కాంపెన్సేట్ చేసుకోవడానికి కిటికీలు కర్టన్స్ మూస్తున్నావా? హలో, నీ మీద కన్సర్న్ చూపించాలని కర్టన్స్ ఏమీ క్లోజ్ చేయలేదు. మరి నువ్వు మంచోడు అనిపించుకోవడానికి చేసావా? నీకు త్వరగా తగ్గిపోతే మీ వాళ్ళు త్వరగా వెళ్ళిపోతారు. మా అమ్మ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అందుకే నీకు త్వరగా తగ్గిపోవాలని నేను విండోస్ క్లోజ్ చేశాను, అంతే. గుర్తుంచుకో, నీ మీద నాకు కలలో కూడా కన్సర్న్ రాదు. నాన్న, మన ఇంట్లో ఇలా ఎందుకు జరుగుతుంది? మీరు ఎన్నాళ్ళు మమ్మల్ని వదలలేదని అనుకుంటున్నాం, కానీ ఈరోజు మీ ఫోటో పడిపోవడంతో మీరు మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారేమో అనిపిస్తోంది నాన్న. మనసుకి చాలా కష్టంగా ఉంది. నన్ను క్షమించు అరుంధతి. ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఏ, నన్ను కాసేపు కూడా ప్రశాంతంగా ఉండనివ్వవా? నువ్వింత బాధపడటానికి ఒక రకంగా నేనే కారణమయ్యాను, కానీ నిజంగా నేను ఏమీ చెయ్యలేదు అరుంధతి. నా మనసులో ఎలాంటి తప్పు ఉద్దేశమూ లేదు. నువ్వు 25 ఏళ్ల నాటి పాపాన్నే ఇప్పటి వరకు ఒప్పుకోలేదు. ఇప్పటి తప్పుని అప్పుడే ఒప్పుకుంటావని ఎలా అనుకుంటాను? కానీ నేను అనుకుంటున్నాను అరుంధతి, అసలు నేను ఈ ఇంట్లో ఉండకుండా ఉంటే ఇప్పుడు నీకు ఇంత బాధ ఉండేది కాదు. అసలు నీ జీవితంలోకే రాకుండా ఉంటే నీకెప్పటికీ బాధపడాల్సిన అవసరం వచ్చేదే కాదు. నన్ను నా కుటుంబాన్ని నాశనం చేద్దామని కోరుకున్న మనిషివి, నా వంశాన్ని నాశనం చేయటానికి ప్లాన్ చేసుకున్న మనిషివి. నీ ఫేసులో సింపతి చూపిస్తే ఎవ్వరూ నమ్మరు. నేను నీ వంశాన్ని నాశనం చేయాలని చూస్తున్నానా? అనుకున్నావు, ప్లాన్ చేశావు, సాధించావు. అరుంధతి, ఏమంటున్నావు? నాకు మొన్నటి వరకు ఈ విషయం అస్సలు తట్టలేదు. ఎంతసేపు నిన్నెలా దెబ్బ కొట్టాలి, ఎలా నీ కూతురుతో నీతో క్షమాపణ చెప్పించుకోవాలి అని ఇలాంటి చిన్న చిన్న ఆలోచనలు చేశానే కాని నువ్వు నీ ఒక్క కూతుర్ని ఎరవేసి మొత్తంగా నాకు వంశాన్నే లేకుండా చేస్తున్నావని ఊహించలేకపోయాను.
అరుంధతి, నీ మాటలు ఒకదానికొకటి పొంతన లేకుండా అనిపిస్తున్నాయి. ఏంటి ఏంటి అనిపించేది? ఇంకా ఎందుకు నటించడం? నువ్వెంత డ్రామా ప్లే చేసినా ఇప్పుడు నాకంతా అర్థమైపోయింది. నీ కూతుర్ని నా కొడుకు చేసుకోవటం వల్ల విక్కీకి హాసిని అంటే అస్సలు పడదు కాబట్టి వాళ్ళిద్దరూ ఎప్పటికీ కలవరు. అప్పుడు ఇక నా ఇంట్లో మనవడు మనవరాలు అనే సరదానే ఉండదు. ఛ! అంతేగా? లేదు, అదంతా నీ ఊహ. నేను నోర్మోయ్! నీ ప్లాన్ అదే కాబట్టి నేను విడాకులనగానే నువ్వు నా కాళ్ళ బేరానికొచ్చి నా దగ్గర టైం తీసుకున్నావు. అప్పుడు కూడా నేను పిచ్చిదాన్లా నీకు టైం ఇచ్చాను. అరుంధతి, నువ్వు అనవసరంగా అపార్థం చేసుకోవద్దు. నేను హాసినికి పిల్లల్ని కనకూడదు అని నియమం ఏం పెట్టలేదు. అల్లుడిష్టం, అమ్మ ఇష్టం. వాళ్ళ మధ్య ఏ పొరపచ్చాలు లేకపోతే ఈ ఇంటికి వారసుడొస్తాడు. వస్తాడా? ఎలా వస్తాడు? తన తాతని చంపిన వాళ్ళింట్లో మనిషితో నా కొడుకు ఎలా కాపురం చేస్తాడు? నా కొడుకు పెరుగుతూ ఉంటే నాలో ఓ ఆశను పెంచుకుంటూ వచ్చాను. నా కొడుక్కి పెళ్లి వయసు రాగానే మంచి సంబంధం చూసి పెళ్లి చేసేస్తే తర్వాత ఏడాది కల్లా నా తండ్రి నాకు మనవడై నా ఒళ్ళో ఆడుకుంటాడనుకున్నాను. ఇన్నేళ్లుగా నేను కోల్పోయిన నా తండ్రి ప్రేమని అప్పుడు నాకు పంచుతాడని ఆశపడ్డాను. చాలా ఆశలు పెంచుకున్నాను. కానీ ఆ ఆశలు, ఆ ఊహలు అన్నీ నీటి బుడగల్లా పగిలిపోయాయి. నా తండ్రికి ఆ జన్మే కాదు, అసలు జన్మే లేకుండా చేసేశారు నువ్వు నీ కూతురు. అలా అనకు అరుంధతి. నీకు ఖచ్చితంగా మనవడు పుడతాడు. ఎలా? చెప్పు, ఎలా పుడతాడు? సరే, నువ్వు నీ కూతురుతో డివోర్స్ ఇప్పిస్తావా?